హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. ఇవాళ వీడియో వచ్చి మా హోమ్ టూర్ అండి. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఊరనమాట. సో, మా హస్బెండ్ వాళ్ళది. సో, అక్కడ గ్రీనరీ అయితే చాలా బావుంటుంది. చాలా చెట్లుంటాయి. సో, అందుకని మా హోమ్ టూర్ చూపిస్తున్నాను. హోమ్ టూర్ అంటే బయట చెట్లవన్నీ ఏమేసుంటదో మా అత్తమ్మ అని చూపిస్తున్నాను. సో, ఇంట్లోకి రాంగానే ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఇట్లా అలోవెరా చెట్టు పెట్టేసున్నారండి ఎంట్రన్స్‌లో. అందరి ఇళ్లల్లో ఉన్నాయి. మా బంధువులు ఇక్కడ అందరూ మా బంధువులే అనమాట. అందరి ఇళ్లలో ఉంటాయి ఆ చెట్లు. ఇంకా ఇక్కడ మేము తులసమ్మని ప్రేర్ చేస్తామండి ఫస్ట్. అందరికుండదు. కొంతమందికుంటాదనమాట తులసమ్మ. సో, మాకుంది. అందుకనే మా అత్తమ్మ అక్కడ అన్నీ పెట్టున్నారు. సో, తర్వాతంతా ఇంకా వంకాయ చెట్లు అలా వేస్తున్నారు. ఈ వంకాయ మనకి హైదరాబాద్‌లో అస్సలు దొరకవండి ఈ కలరు. ఈ వంకాయలైతే అసలు అమ్మరు. అమ్మినా ఎప్పుడో ఎక్కడో ఒకసారి అమ్ముతుంటారు. ఇవైతే టేస్ట్ చాలా బావుంటాయి. ఇంకోటేంటంటే ఆర్గానిక్‌గా అంటే ఏ మందులు అలాంటివేమి ఎయ్యరు. సో, ఇలా వేస్తదనమాట. ఇవేందంటే తీసేస్తూ ఉండాలండి మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటది. సో, లాస్ట్ వర్షాలకొచ్చేసి అన్నీ మొత్తం చెట్లన్నీ పాడైపోయి అన్నీ పోయాయి. సో, మళ్ళీ మళ్ళీ తన అన్నీ పెట్టిందనమాట. బెండ చెట్లు, వంకాయి ఇవన్నీ అన్నీ వేస్తారు. కాకర చెట్లు, బీర చెట్లు అన్నీ వేసింది. సో, అన్నీ బాగా కాస్తాయి. మేము వచ్చిన ప్రతిసారి తీసుకొస్తుంటాము. కానీ అన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్‌లో కొంచెం కొంచెం కాస్తుంటాయి కదా! అవి కూడా మా కోసం స్టోర్ చేసి పెడతారు. సో, అవన్నీ మాకు మళ్ళీ ప్యాక్ చేసి పంపిస్తదనమాట మా అత్తమ్మ. ఈమె ఇప్పుడు వచ్చేసి ఇది కూడా వేసింది బొప్పాయి చెట్టు. సో, అది చూపిస్తున్నాను. ఇప్పుడే కాయలేస్తుందది. ఇగోండి ఈ ప్లేస్‌లో అంతా చెట్లే వేసేసుంటుంది. అన్ని నిమ్మ చెట్లు ఇది అన్నీ అన్నమాట. చాలా ఉన్నాయి. అన్నీ వర్షాలకి పాడైపోయాయండి. ఇవన్నీ మళ్ళీ కొత్తగా వేస్తుందన్నమాట ఇవన్నీ. ఇక్కడ మునగ చెట్టు ఇవన్నీ వేసింది. సో, అన్నీ వస్తాయండి. ఇక్కడ మాత్రం చెట్లయితే చాలా బాగొస్తాయి. ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేసు చెట్లతో నింపేస్తారనమాట. ఇవన్నీ వెజిటబుల్సే అండి అన్నీని ఇక్కడ. మా అమ్మేమో అన్నీ ఫ్లవర్స్ అన్నీ ఆ చెట్లేసుంటుంది. మా అత్తమేమో అన్నీ వెజిటబుల్స్ చెట్లేస్తది. సో, ఇదొచ్చి బీర చెట్టనమాట. చాలా బాగా కాస్తుండిందని చాలా పెద్దగున్నాయి. అవి మొత్తం వర్షానికి పాడైపోయి పోయిందనమాట. మళ్ళీ కొత్తది పెట్టింది. సో, చిన్న కాకర చెట్టు పెట్టింది. ఇదైతే ఎప్పటినుంచో ఉందండి మా దగ్గర. తమలపాకులది. సో, ఒక్కో ఆకు చాలా పెద్దదేస్తది. చూడండి నా హ్యాండ్ ఎక్కడో ఉంది. ఎంత పెద్ద ఆకుందో. సో, అట్లా ఉంటాయన్నమాట. ఆకులు చాలా పెద్దవొస్తాయి వాటికి గూడాను. అక్కడ మనకి ఇలా ప్లేస్ ఉంటే మంచిగా మనం గూడా ఏసుకోవచ్చు. సో, రెంటెడ్ హౌసెస్ కదా! సో, అక్కడ అంత ఆప్షన్ ఉండదు. నేనైతే చిన్న పాట్స్‌లో వేస్తుంటాను. నాకు గూడా బాగా ఇష్టమండి ఈ ప్లాంట్స్ ఇవన్నీ పెంచడం అంటే. ఇంకా ఇవొచ్చేసి చామంతి చెట్లు అవన్నమాట. సీజన్ వచ్చినప్పుడు చాలా బాగా పూస్తాయి ఎక్కువ. ఇదొచ్చేసి పాలకూర అవి గూడా వేసింది. సో, అన్నీ ఎక్కడ ఏముంటే అది అంతా మిక్స్‌గా పెరిగిపోతాయన్నమాట. ఈ చెట్టుకే మళ్ళీ కాకర చెట్టు అల్లుకొని కాకరకాయలు గూడా కాస్తాయి. ఈ ఫ్లవర్ దానికి. సో, అన్నీ అట్లా ఉంటాయక్కడ. అది మాకు చాలా చిన్న పల్లెటూరు. చాలా బావుంటది. అందరూ మా వాళ్ళే ఉంటారండి అక్కడ. ఆ ఊరంతా మా వాళ్ళే. సో, అంతా బావుంటదనమాట. సో, అప్పుడు అంతా నూరుకుంటాం కదా! ఇప్పటికి మా అత్తమ్మ దాని మీదే చేస్తూ ఉంటారు. ఇదొచ్చేసి మా చిన్నమామ వాళ్ళ ఇల్లు. ఇక్కడ సేమ్ వాళ్ళ ఇంట్లో గూడా అట్లనే ఉంటాయి. సో, అది గూడా మీకు చూపిస్తాను. ఈ కరేపాకుతోనే మేమన్నీ హైదరాబాద్‌కొచ్చినప్పుడల్లా తీసుకొస్తామండి అది. సో, ఇదొచ్చి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్ అనమాట. వీళ్ళు గూడా అంతే. సో, అన్నీ అందరి ఇళ్లల్లో సేమ్ ఒకేలాగుంటారండి. ఒకేలాగా వేస్తారు చెట్లన్నీ. ఆహ్, తులసమ్మని ప్రేర్ చేస్తారు. అందరి ఇళ్లల్లో ఉంటారనమాట ఖచ్చితంగా. ఇదేమో పక్కన ఈ హౌసు. సో, రోడ్లు కూడా చాలా బావుంటాయి. ప్రశాంతంగా ఉంటదనమాట ఆ ఊరంతా. అన్ని చెట్లు. ఇంకా వర్షాకాలం వస్తే అసలేం చెప్పనవసరం లేదు. మన మన నడిచే దగ్గరంతా ఫుల్లు చెట్లొచ్చేస్తుంటాయనమాట. ఇదొచ్చేసి మాకు బర్రెలయి కట్టేస్తారిక్కడ కొట్టాము. ఇది గూడా బావుంటదండి. ఇదొచ్చి ఈ చింత చెట్టుకే మేము కాయలన్నీ కోస్తాము సీజన్ వచ్చినప్పుడు. చెప్పాను గదండీ! ఇదొచ్చి వాళ్ళ ఇల్లు. సేమ్ అంతే. మా ఇంట్లో ఎలా ఉంటుందో అట్లనే తులసి చెట్టు అట్లా ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉంటుందనమాట. వీళ్ళకి వచ్చేసి ఇక్కడంతా ఇలా ఉంటుంది. అన్ని చెట్లు అవేశారు. నేను ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను ఈ వీడియో. సో, అందుకని అందరూ ఎవరి పనిలో వాళ్ళున్నారు. అందరికి బర్రెలుంటాయి. అన్నీ ఉంటాయి. పల్లెటూరులో గదా! బావుంటాయనమాట. వెళ్ళినప్పుడు ఈ పాలు తాగొచ్చు మంచిగా. ఇగోండి ఇట్లా ఎంట్రన్స్‌లో ఇట్లా పెట్టేసుంటారు అలోవెరా.
సో, అన్నీ ఇవి చూడండి ఎంత బావుందో ఈ ఫ్లవరు. దోసాన చెట్లు. ఏ చెట్టైనా గాని పెద్ద పెద్దవవుతాయండి. కస్తూరి చెట్టులాగా చాలా పెద్దవవుతాయి. రోజ్ ఫ్లవర్స్ గాని అవి గూడా చాలా పెద్దగున్నాయి మా ఇంట్లో గూడా. చాలా పెద్ద చెట్లవుతాయి. అవేదో ఒక 100 పూలు అలా పూసేస్తాయి ఒక్కొక్కసారి. చాలా బావుండేది. అసలు వర్షం వల్ల అన్నీ లాస్ట్ ఇయర్ వచ్చింది గదండీ గాలివాన. సో, అన్నీ పోయాయన్నమాట. చూడండి ఎటు చూసినా చెట్లే ఉంటాయండి. ఎక్కడైనా చెట్లే. ఇవైతే అప్పటి వంట. మా అమ్మమ్మ వాళ్ళయి. మా చిన్నమ్మమ్మ ఇప్పుడు చూపిస్తున్నా గదా! వాళ్ళయి అన్నమాట ఇవన్నీ. సో, అవి ఆడ పెట్టుంటే తీస్తున్నాను నేను. ఇప్పుడు మనం 1,000 క్రాస్ అయ్యామండి. థాంక్ యూ సో మచ్. మీరందరికీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థాంక్ యూ అండి. అసలు చాలా హ్యాపీగా ఉందండి. థాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.